ఎక్కడైనా గృహప్రవేశానికి వచ్చినప్పుడు, ఎక్కడైనా ఏదైనా సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయండి బ్రదర్ అంటే, నోరు తెరిచి ప్రార్థన చేయలేని మగవారిని మనం చూస్తున్నాం. ఇటు వినాలే. దేవుని మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్ ఎంతమంది చూస్తున్నారు? భయం లేదా? నువ్వు దేవునికి భయపడే వ్యక్తివేనా? సెల్ ఫోన్ వైపు ఎందుకు చూస్తున్నాడు మనిషి? దేవుని దగ్గరికి వచ్చి తల కింద కొంచుకుని అలా జీవించాల్సిన పని ఏంటి నీకు? నీకు ధైర్యం లేదా? నీ జీవము గల తండ్రితో నువ్వు నీతో మాట్లాడుతున్నప్పుడు వినాలనే ఆసక్తి లేదా నీకు? ప్రతి వ్యక్తిని దేవుడు ముట్టాలని, నువ్వు ఊహించిన దానికంటే, నేను ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఎక్కించాలని ఆయన ప్రణాళిక ఉన్నది ప్రతి వ్యక్తి పట్ల. కానీ ఈ మనిషి వేసుకునే పునాది ఎలాంటిది? ములగ చెట్లు ఇంటికి దూలాలు కోపించినట్టుగా ఉంది. టేకు చెట్లు దూలాలు కోపించడం సహజం, లేక ఇంకేవేవో చెట్లు కోపించడం సహజము. కానీ ములగ చెట్టుని ఎన్నుకున్నాడు. అది తేలిగ్గా ఉందట, అది పెద్ద ఖరీదు కాదట. భక్తి అనేది తేలిగ్గా ఉండాలట. భక్తి అనేది ఇలా ముఖం చూపించి ఈపి చూపించి వెళ్ళేలాగా ఉండాలట. దేవుని రాజ్యానికి పోయే ఆత్మ కాదంట ఇది. ఇది మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయేదట.
అందుకనే వాక్యం చెప్పింది, అనేకులు పరలోక రాజ్యములో ప్రవేశింప చూసుదురు కానీ వారి వల్ల కాదట. అనేకులు ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళాలని చూశారు, కానీ అది అవుట వారి వల్ల కాలేదు. అనేకులు ఎస్పీగా వెళ్ళాలని చూశారు, వారి వల్ల కాలేదు. అనేకులు పరలోక రాజ్యాల్లో ప్రవేశించాలని చూస్తారట, వీళ్ళు వేసుకున్న పునాది ఎలా ఉంది? అందుకని బుద్ధి లేని కన్నికలు వేసుకున్న పునాది వాళ్ళని దివిటీలు నిరంతరం వెలిగేలాగా చేయలేదు. వాళ్ళు వేసుకున్న పునాది ఆరిపోయింది. మనం దేవుల్లోకి వచ్చాం, ఇంకా మోమాటం ఏంటి? మనం భక్తిలోకి వచ్చాం, మోమాటం ఏంటి? నిజ రక్షకుడి దగ్గరికి వచ్చాం, సవాలుగా ఉండాలి. బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట నన్ను తలగా నియమించే దేవుని దగ్గరికి వచ్చాం. ఇంకేంటి మన వాళ్ళతో సరి చూసుకునేది? నీ దేవుడు నీకు సర్వ సమృద్ధి కలిగిన దారులు ఓపెన్ చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు. ఇంకా బంధువుల దగ్గరికి పోయి నీ పరిస్థితిని చూపించాల్సి పనిలా. ఇంకా నీ స్థితి అది కాదు, ఇంకా ఉంది. సర్వ సమృద్ధి కలిగి ఉండి సంతోషముతో ఆదివారం దేవుని సన్నిధి రావటం మానేసి ఆదివారం వచ్చిందంటే కొంతమందికి బాధ. ఎందుకంటే ఇల్లు వదలడం ఇష్టం లేదు, ఇంటిలో పనులు వదలటం ఇష్టం లేదు, ఉద్యోగాలు వదలటం ఇష్టం లేదు, వ్యాపారాలు వదలటం ఇష్టం లేదు. వాళ్ళ వ్యాపారమే దానికే వాళ్ళకు దాసులైపోయారు, వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళటమే వాళ్ళు దాసులైపోయారు. అందుకని పుడతావు నీవు దిగంబరిగా, దిగంబరిగా పుడతావు నీవు దిగంబరిగా, దిగంబరిగా గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు చెప్పండి కూడా కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకములో ఘోరమైన పాపాలు చేశావు, లోకములో ఘోరమైన పాపాలు చేశావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. రెండే దారులు, దారి కావాలి మానవా. రాజకీయ నాయకులు చాలామంది తెలుసో తెలియకో 2 ఏళ్ళు చూపిస్తారు కదండి. ఎలా అంటారు అంటే వాళ్ళు తెలియకే తెలుసో చూపిస్తున్నారు. ఏంటంటే అయ్యలారా ఈ భూమి మీద 2 దారులు, ఏదో ఒక దారి కావాలి. అది జీవము గల దేవుని దగ్గరికి పోయే దారా, నరకానికి వెళ్ళే దారా, 2 ఏళ్ళు చూపిస్తారు. కాబట్టి మనిషి వేసుకున్న దిండు అవతల బారేశారు, మనిషి పండుకున్న పరుపు అవతల బారేశారు, మనుషులు కప్పుకున్న దుప్పటి అవతల బాడేశారు, మనుషులు వేసుకున్న చెప్పులు అవతల బాడేశారు, మనుషులు పెట్టుకున్న వాచీలు అవతల బాడేశారు. ఏంటి ఇలా చేశారు మీరు? ఈ నుండంగా మీరు ఎంతో విలువగా ఎంచుకున్నారు. ఆయన చనిపోయాడు కదండి, మీకు తెలీదా? ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు, నిజమా? అందుకని ఆయన అన్నీ ఏం చేసాం? మూట కట్టి పడేసాం. బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, క్రీస్తుకు అత సాక్షిగా మారేదా, క్రీస్తుకు అత సాక్షిగా మారేదా, హానోకు వలె సాగేదా. చాలు. బతికున్నప్పుడేనా మనిషి యొక్క వస్తువులు విలువ? ఆయన బతికున్నప్పుడు ఆయన పక్కలో కూర్చున్నావు, ఆయన దిండి ఇప్పుడు పనికిరాదు, ఆయన దుప్పటి తీసేయండి. కొంతమంది మంచాలే తీసేశారు. ఆయన పొనుకున్నాడండి, మంచం పనిచేయదు, తీసేయండి.
అయ్యో, ఇంత నీచమైన జీవితానికైనా మనిషి భక్తి పునాది వేసుకోకుండా వీళ్ళ కోసం ప్రయాసపడి వ్యాపారం చేశాడు, వీళ్ళ కోసం ప్రయాసపడి పరుగులు తీశాడు, టైం అనకుండా ఎండ అనకుండా వానకుండా తిరిగాడు. ఇందుకోసమే అన్ని బయట పారేయటం కోసమేనా? వీళ్ళ కోసం బ్రతికి ప్రయాసపడ్డాడు. రాత్రి అనక పగలనక వాళ్ళు అన్ని తీసి వెళ్ళిపోయాక అన్ని బయట పడేస్తున్నారు. ఏంటి మూట ఏంటండి? అదండి దిండు, అవన్నీ ఆయన బట్టలు. అయ్యో, పారేస్తున్నారేంటి? ఆయన చచ్చిపోయాడు కదా, నీకు ఉంచకూడదు. మరణం అనేది ప్రతి మనిషికి వచ్చుననియు రేపు నిలుస్తున్న నాకు మనకందరికి వచ్చుననే సంగతి మర్చిపోయి చనిపోయిన వ్యక్తిని నీచంగా ఆయన బ్రతుకేదో అయిపోయింది, ఆయన చెడిపోయిన వ్యక్తి, ఆయనదేదో దోషం ఉంది, ఆయనదేదో పాపం ఉంది, ఇక ఆయన చనిపోవడమే దోషము, చనిపోవడమే ఘోష, చనిపోవడమే ఘోష అనే పరిస్థితిలో మనుషుల మనసు ఉంది. రేపు నువ్వు అదే స్థితిలోకి ఏం చేయాలి? రావాలి కదా. చనిపోయిన వారు యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి మిగులా. ఎవరి దృష్టికి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏంటి? మిగులా, విలువ గలది. మరణం అనేది విలువైనది. ఒక జన్మదినమ కంటే మరణదినమే మేలు. చనిపోయిన వాళ్ళు ఏదో కీడుగా చుట్టం, దోషం వచ్చింది, అయిపోయింది, వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని తాకూడదు, మంచాలొద్దు, పరుపులొద్దు, అయ్యొద్దు, ఇయ్యొద్దు అని చెప్పేది కాదు. అది క్రైస్తవ జీవితం కాదు, అది లోకస్తులు చేసే పని. ప్రతి వ్యక్తి చనిపోయారండి ఇంకా అంతే అండి కాదు. చనిపోయిన కాదు, ప్రమోట్ చేయబడ్డారు వారు. అనగా ఎక్కడికి వెళ్ళారు? ప్రమోషన్ వచ్చింది. ఎక్కడికి? దేవుని రాజ్యంలో ఉండటానికి పరలోకం వెళ్ళిపోయారు. ఆయన చనిపోలేదు, నిద్రించినారు. ఆయన చనిపోలేదండి, నిద్రించారు. నిద్రించడం అంటే ఆయన పరలోకంలో ఉన్నారు, చనిపోలేదు. నిద్రించిన వ్యక్తి గురించి మనుషులు ఎంత భయపడుతున్నారు. ఆ వస్తువులు ఎలా ముట్టుకోకుండా ఎలాగా కొంతమంది పెళ్ళిళ్ళే ఆపేస్తారు, కొంతమంది ఇంకేయో ఆపేసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి, దేవునికి దాసులు అవ్వడానికి ఏం చేయట్లేదు మనుషులు. ఇష్టపట్ల రిట్రీట్కు దాసులు అవ్వడానికి ఇష్టపట్ల. దేవుని బిడ్డ, రేపు నీ వస్తువుల పరిస్థితి అలాగే ఉంటుందని నీకు తెలుసా? పోలీసు ఒక ఆయన ఇదివరకు మన చర్చ్ ఉన్న దగ్గర ఆయన చనిపోయినారు. ఆయన వాచీలు ఉన్నాయి. వాచీలు పెట్టుకోమంటే మన పిల్లల్ని ఆ సిస్టర్ మా వాచీలు తీసి బయట పెట్టుకోండి అంటే పెద్ద పెద్ద వాచీలు అవి మేము పెట్టుకోము. ఎందుకని? ఆ చనిపోయిన వ్యక్తి పెట్టుకున్న వాచీలు అవి బతికొండంగా పెట్టుకున్నారు. ఆయన చనిపోయినాడు. ఆ వస్తువులు మాకొద్దు, ఆ బట్టలు మాకొద్దు, ఆ ఏవి మాకొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఈ లోకాన్ని విడిస్తే నిద్రించారు తప్ప వాళ్ళు చనిపోలేదు. మరణమును జీవమును నీ ఎదుట నుంచి తిని, మరణమును జీవమును నీ ఎదుట నుంచి తిని, మరణించి నే తిరిగి లేచి తిని, మరణించి నే తిరిగి లేచి తిని, మరణా భయము లేదు. చూపించేటగా ఇలా అనాలి, భయము లేదు నిన్ను లేపేదా. ఇలా అనండి, నీకాలోచన నేను తెలిపేదను, నీకు నేను తోడై నడిపింతును. ఏమి లేదు, మరణ భయం లేదు. మరణిస్తాను దాన్ని బట్టి భయం లేదు. ఇక మరణమును జీవమును నీ ఎదుట నుంచి తిని, జీవమును నీ ఎదుట నుంచి తిని, మరణించి నే తిరిగి లేచి తిని, మరణించి నే తిరిగి లేచి తిని, మరణ భయము లేదు నిన్ను లేపేదను, మరణ భయము లేదు నిన్ను లేపేదను, నీకాలోచన నేను తెలిపేదను. చాలు. లోకములో ఉన్న వాళ్ళకి మరణం అంటే భయం. మనకు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఆబ్సెంట్ అయితే తండ్రి దగ్గర ఏమవుతాడు? ఆ వ్యక్తి ప్రజెంట్ అవుతారు.
నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. మనుషులు వదిలిపెట్టినట్టు నేను మిమ్మల్ని వదలను. మిమ్మల్ని అంత సులువుగా వదలను. మరణాన్ని గురించి భయపడాల్సిన పనిలే. మరణం వస్తుంది, అందరికీ వస్తుంది. ఈ భూమి మీద రాజకీయ నాయకులకి, దేశాన్ని ఏలే వారికి, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి వస్తుంది మరణం. ఎవరికో ఒకరికే కొత్తగా వచ్చిందంటానికి లేదు. ఇప్పుడు కరోనా వస్తుంది, వచ్చిందంట. మరికి ఎంతమందిని పట్టుకుపోద్దో. ఏమవుతుంది కరోనా అంటే? ఏమవుతుందని అర్థం చెప్పాలి అందరూ. మరణం. కరోనా వస్తుందంటే ఏమవుతుంది? మరణం వస్తుంది. 250 మందికి వచ్చిందంటే అప్పుడే మన ఆంధ్రాలో. రేపు ఇంకేం సంభవించునో, ఎంతమంది దానికి గురి అయ్యి వెళ్ళిపోతున్నారో. భయపడొద్దు. అందుకనే వేసుకునే పునాది, భక్తి పునాది రేపు దేవుని ఎదుట నిలబడగలిగిందై ఉండాలా. ఏదెట్టొచ్చి ఈపు చూపించి ముఖం చూపించి నేను చర్చికి వెళ్ళా అని చెప్పడం కాదు. ఒక చెరుకు గడ రసం తాగాలి అంటే అది మిషన్లోనికి పెట్టి ఎలా నలగొట్టి పూర్తిగా నలిగిపోయి దాన్ని రసం తీసి మనకి ఇస్తున్నారో, ఐస్ వేసో ఏదో వేసి ఇస్తున్నారో, అలాగే క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు విరిగి నలిగిపోయి మన కొరకు సిద్ధపరిచారు. ఏంటది? రక్షణ. రక్షణ పొందితివా, నిరీక్షణను నితివా, బ్రతుకెలా మారినదా, నే భారం తీరినదా. చాలు. డిసెంబర్ 18న క్రిస్మస్ కూటం పెట్టా. తప్పక మీరు రావాలని నాకు ఫోన్ వచ్చింది కృష్ణా జిల్లా నుంచి ఒక సేవకులు. నాకంత ఖాళీ ఉండదు, నేను రాలేనంటే నీ దాసుడినైనా నేను రమ్మంటున్నాను రావాలి అన్నారు. నేను అన్నాను మీ దాసుడినైనా నేను టైం ఉంటే వస్తాను అన్నాను. మళ్ళీ ఆయన అంటారు మిక్కిలి మీ దాసుడినైనా నేను ఆహ్వానిస్తున్నాను రావాలన్నారు. మిక్కిలి మీ దాసుడినైనా నేను టైం ఉంటే వస్తానన్నాను. ఇలాగే సంభాషణ జరిగింది. కానీ నేను యుఎస్లో ఉన్నప్పుడు ఆయన నిద్రించిన సంగతి ఏదో నెట్ ద్వారా పిల్లలు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయినాను. 18 ఇంకా డిసెంబర్ 18 ఇంకా రాకముందే, డిసెంబర్ 18 రాకముందే వెళ్ళిపోయినారు. నిద్రించినారా? పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినారా? దేవుని బిడ్డ వేసుకునే భక్తి పునాది నేనైనా మీరైనా మనమైనా ఏదో తాపత్రయంపడి ఒక మేడగట్టాలా, ఏదో సంపాదించాలా, ఉరుకులు పరుగులు కాదు. మీ వేసుకునే భక్తి పునాది రేపు నిన్ను నిత్య జీవములో యుగ యుగాలు నిన్ను క్రీస్తు ప్రభు దగ్గర నిలబెడుతుంది. నువ్వు నామకార్థమైన వ్యక్తిగా ఉండకూడదు. అందుకని వాక్యం చెబుతుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నువ్వు ఆయన్ని విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు. షీహోరు నీళ్లు తాగుటకు బయలుదేరిన నీవు ఐగుప్తు మార్గములో నీకేం పని? దేవుడు అడుగుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు దాసులవలసిన మనము ఐగుప్తు సంబంధమైన ఆచారములతో, హల్దీలతోనూ మంగళతోనూ మంగళ స్నానాలతో నీకేం పని? షీహోరు నీళ్లు తాగటానికి బయలుదేరి నీవు అలాంటి వాటికి సంబంధం ఏంటి? ఎంత భయంకరం అండి. దేవునికి దాసులు అవ్వాల్సిన మనుషులు అవ్వలేదు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగినడి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అంతే. దేవుడు నీకు సమృద్ధినిచ్చి, వ్యాపారమునిచ్చి, ఇల్లిచ్చి, డబ్బులిచ్చి, ఇంతగా బట్టలిచ్చి, ఇంతగా క్షేమమిచ్చి, ప్రాణమిచ్చి కాచి కాపాడితే రిట్రీట్కు నువ్వేం కాలేదండి. ఆయన రిట్రీట్కి ఏం కాలా? దాసుడవు దాసురాలు కాలా. ఎంత బాధ. అలా కానప్పుడు ఆ కిందే రాయించారు దేవుడు ధర్మశాస్త్రంలో. ఏం రాసి ఉంచారు?
గనుక ఆకలి దప్పులతోనూ ఏటట దాసులు కాలేనప్పుడు ఏమొచ్చేస్తుందంట మనకు ఎదురుగా? ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. ఎందుకంటే దేనికి మనుషులు దాసులు కాలేదో, ఏ దేవునికి మనుషులు దాసులు కాలేదో, ఏ దేవుడు నియమించిన నియామక కూటములకు, కాలములకు, ఆదివారములకు, రిట్రీట్లకు, బుధవారం, శనివారం, శుక్రవారం దాసులు కాలేదో, మనుషులు దీనికి దాసులు కాకపోతే ఎవరికి దాసులుగా అప్పగించారు? శత్రువులకు దాసులుగా అప్పగించేశారు. శ్రమలకు దాసులుగా, శోధనకు దాసులుగా, కష్టాలకు దాసులుగా, రకరకాల పరిస్థితులకు దాసులుగా అప్పగించేశారు అంతే దెబ్బకి. ఎందుకంటే వీళ్ళు దేవునికి క్షేమంగా ఉండి దేవునికి దాసులు కాలేదు. అందుకని దేవుడు శత్రువులకు దాసులుగా అప్పచెప్పేశారు. ఎంత విచారము! మిమ్మల్ని నన్ను అందుకు పిలవలేదు ప్రభు. శత్రువులకు దాసులుగా అప్పగించడానికి కాదు, శత్రువుల యొక్క దాసత్వమును విడిపించి స్వతంత్రతలోనికి ప్రభు నడిపించడానికి ఆయనే ఒక సంఘముగా భూమి మీదకి దిగి వచ్చారు. ఆ సంఘమే ఈ సంఘము, ఆ సంఘమే ఆయన సంఘము, ఆ సంఘానికే ఆయన శిరస్సు అయి ఉన్నారు. ఆ సంఘము కోసమే ఆయన ప్రాణం పెట్టారు. ఆ సంఘమనే ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయాసపడుతున్నారు. మా ద్వారా, మన అనేకుల ద్వారా ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రభు ఎదుట నిలబెట్టుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. లేచి నిలబడతావా? నువ్వెందుకు దాసురాలు కాలేదో? నువ్వు ఆకలి దప్పులతో వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అన్ని లోపములకు గురైపోవాలనుకున్నావా? ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేసి రిట్రీట్కు దేవుడు నియమించిన ఆదివారపు నాకు దాసులు కాలేదు, రిట్రీట్కి దాసులు కావటం లేదు, ఆరాధనకు దాసులు కావటం లేదు, బుధవారం దాసులు కావట్లేదు, వాళ్ళకి ఇష్టమైన చోటకల్లా అయితే ఎన్నిసార్లైనా పరుగులు తీస్తున్నారు, కానీ దేవుని దగ్గర దాసులు కావట్లేదు. ఏం కలిగి ఉండి? సర్వ సమృద్ధి కలిగి ఉండి, అన్నీ కలిగి ఉండి కూడా దేవునికి దాసులు కావట్లా. ఎంత భయంకరమైన మనసు! ప్రభువా, నన్ను క్షమించండి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. సర్వ సమృద్ధి కలిగి ఉండి మీకు దాసులు కాలేకపోతున్నాను. ఈరోజు నాతో మీరు మాట్లాడినారు ప్రభా అన్నవారు మీ చేయి చూపించి ప్రార్థన చేసుకోండి. మీకు దాసులు కాలేకపోతున్నాను. సర్వ సమృద్ధి కలిగి ఉండి చెప్పండి, యేసయ్యా నన్ను దాటిపోవద్దు. నేను ఎన్నో మీకు వ్యతిరేకమైన పనులు చేశాను. ఆకలి దప్పులకు గురైపోయే పరిస్థితికి నన్ను కానియొద్దు. సమస్త అన్ని లోపములకు గురైపోయే పరిస్థితి నన్ను రానియొద్దు. నన్ను క్షమించండి. చెప్పండి, ప్రభు దగ్గర హృదయపూర్వకంగా మనం చేద్దాం. యేసయ్యా నన్ను క్షమించండి, ఇంకెన్నడూ తప్పిపోనివ్వదు. ప్రతి ఆదివారం మీకు దాసుడునవుతాను, ప్రతి బుధవారం దాసుడునవుతాను, ప్రతి శనివారం శుక్రవారం దాసులం అవుతాం, ప్రతి రిట్రీట్కి దాసులం అవుతాం. చెప్పండి, యేసయ్యా దాసులం అవుతాము. చెప్పండి, దాసులం అవుతాము ప్రభా. మమ్మల్ని దాటిపోవద్దు నాయన, దాసులం అవుతాము. వంటగదికే దాసులం అయిపోతున్నాం. సర్వసమృద్ధి అయ్యాక ఇచ్చాక వంటగదికే దాసులం అవుతున్నాం, బంధువులకే దాసులం అవుతున్నాం. ఎక్కడికి వెళ్ళారు? మేము బంధువుల ఇంటికి వెళ్ళాము. ఎందుకు? ఆదివారం ప్రార్థన మానేసి, బల్లారాధన మానేసి బంధువులకు దాసులైపోయినారు వీళ్ళు. ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి మాతో ఉంచండి. అప్పుడు సమస్త ఆకలి దప్పులకి గురి చేయవలసి వస్తుంది, సమస్త వస్త్రహీనతకు గురి చేయవలసి వస్తుంది, అన్ని లోపములకు గురి చేయవలసి వస్తుంది. అట్టివి మీరు మాకు ఇవ్వటానికి పిలవలేదే. మీ చేతులు దించి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపించమని, ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింప చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.